వీటూ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొట్టంబేడు మండలం చిన్న సింగమల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఏడాది కూటమి పాలనపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి 31, 32 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థినులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శ, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ సర్వీస్ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఇతర ప్రముఖులు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమలలో పర్యటించారు. వీరభద్ర స్వామిని దర్శించుకొని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన సుపరిపాలన, సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమలలో పర్యటించారు. వీరభద్ర స్వామిని దర్శించుకొని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన సుపరిపాలన, సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలో ఏం చేశారో, సంక్షేమ పథకాలతో ఎటువంటి సుపరిపాలన చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో వివరించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో, నియోజకవర్గాల్లో గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఎలా కృషి చేసిందో కరపత్రాల పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబును ఆదేశాల మేరకు నేటి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వారి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి గడప వెళ్లి ప్రజలకు ఈ ఏడాదితో పాటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు పేదల సంక్షేమం, ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించామని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కేంద్రం ఇచ్చే వాటికి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు, అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలను, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డిఎస్సి, 8.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పంద అంశాలు ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, గాలి మురళీనాయుడు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడే చేయలేదు. తల్లికి వందనం పడుతుందా? తల్లికి వందనం ఓట్లతో గెలవాలని మేము కోరుకుంటాము. బాలాజీ పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది. కూడా పేపర్లో చూస్తుంటా, నేను వాట్సాప్ లో చూస్తుంటా.
మీ పేరు ఎక్సలెంట్ గా ఉంది. నాన్న కంటే కూడా ఇంకా బాగా చేస్తున్నారు అనేది నాకు చాలా బాగా చదువుకోవాలి. దీంట్లో 4 lakhs దాకా పేమెంట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడ వరకు అయితే పెట్టినారో అక్కడ వరకు పేమెంట్ అయిపోయింది. 1 వీక్ లో ఏ గ్రాంట్ కాకుండా మనం చేసుకోవచ్చు. మీరు ఆ సైడ్ ఉండండి అన్న. ఇంత పిల్లలు ఉన్నారు ఎవరన్నా? తల్లికి వందనం పడిందా? ఆగస్ట్ 15 నుంచి బస్సు కూడా ఫ్రీ. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలన్నా అన్న మీ పేరు చూడు లిస్ట్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరు ఇస్తున్నారా? నేను ఎందుకు ఇస్తాను? చంద్రబాబు ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. మీ నాయనకన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పాడు. దానికన్నా నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో నాకు ఎప్పుడు ఎవరు ఇలా అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఆయన ముందర నిజంగానే ఆవగింజంతా కూడా పనికిరాను. గోపాలకృష్ణారెడ్డి అంటే ఈజ్ అ లెజెండ్. అలాంటి వాడు నాకు అంత మంచి బుద్ధి ఇచ్చాడంటే నిజంగానే నాకు ఒక 1000 ఏళ్ళకు పని వచ్చింది. ఇంకా కూడా ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈరోజు ఈ సింగమాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. తిరుగుతున్న దాంట్లో మరి ఈరోజు మరి పెన్షన్లు చూస్తే ఈ ఒక్క గ్రామంలో ఈ నెల 10,36,500 రూపాయలు పడ్డం జరిగింది. తల్లికి వందనం కింద 128 మంది పిల్లలకి మరి దాంట్లో చూస్తే 16,64,000 రూపాయలు మరి వాళ్ళకి పడ్డం జరిగింది. దాని తర్వాత దీపం పథకం కింద 197 మందికి 3,46,000 పెట్టింది. గోకులం షెడ్స్ ఈ సంవత్సరంలో 2 గోకులం షెడ్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి 4,60,000. దాంట్లో సీసీ రోడ్స్ 120 మీటర్లు ఇప్పటికే వేయడం జరిగింది. దాంట్లో 4,25,000 పెట్టి చేశాం. దాని తర్వాత లోన్స్ టు ఎస్హెచ్జి గ్రూప్స్ దాంట్లో చూసి 1,91,22,000 వేయడం జరిగింది. దాని ఫార్మేషన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్స్ దీనికోసం 82,000 ఖర్చు పెట్టుకొని 400 మీటర్లు 6 విలేజ్లు చేయడం జరిగింది. న్యూ బోర్వెల్ పైప్స్ అంటే ఈ బోర్లు వేసేదానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత యానిమల్ ఫీడ్ దానికి 22,000. దాని తర్వాత యూఆర్ఈఏ యూఆర్ఈఏ ఫర్ రైతులకి 2,16,000 పడడం జరిగింది. 18 మెట్రిక్ టన్స్ మరి రాధాకృష్ణ కిట్స్ దాని కింద ఇవ్వడం జరిగింది. తో ఇక్కడ దగ్గర 3,52,78,530 రూపాయలు ఇక్కడ పంచాయతీ పెట్టి చిన్నసింగమాల చేయడం జరిగింది చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని 31, 32 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజల ఇంటింటికి మరియు దుకాణాల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలోని 31, 32 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజల ఇంటింటికి మరియు దుకాణాల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై స్పందన ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని ఆయన తెలిపారు. అందులో భాగంగా 31, 32 వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగిందన్నారు. వార్డులోని ప్రజలకు 48 పెన్షన్లకు గాను 17,84,000 రూపాయలు, తల్లికి వందనం కింద 246 మందికి 49,27,000 రూపాయలు, దీపం పథకం కింద 200 సిలిండర్లు, ఎస్హెచ్జిఎస్ గ్రూప్ లోన్ కింద 650 మందికి 11 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, పోలూరు శ్రీనివాసరెడ్డి, సుబ్బయ్య, కంట రమేష్, కాసరం రమేష్, అస్మత్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నాం, ఎవరికి ఏది ఇస్తున్నాం అవన్నీ కూడా ఇంటింటికి చెప్తానికి అర్థమేది. కాబట్టి ఎవ్రీబడి పైగా క్రౌడిజం అనేది కాలాసులు ఎడ్ చేసాం లేకుండా. కూడా మన బస్సు కూడా అట్లా సోలార్ కూడా పెట్టుకోవచ్చు. బాగానే ఉన్నాయి. క్రౌడింగ్ తగ్గించాం. ఆగస్ట్ 15 తల్లి లేడీస్ మా అక్కడి యాడ్ వాళ్ళు ఫ్రీ 26,000 ఇద్దరు పిల్లలకి. ఆనందం కదా మీకు? ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారు? నేనుగా చంద్రబాబు. అట్లనే ఇల్లు కూడా ఇమీడియట్ చేస్తారు. ఇమీడియట్ అంటే మీకు స్థలం కూడా లేదు. అపార్ట్మెంట్ ఇప్పిస్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్ రిజిస్టర్ చేసుకున్నావా? 100% अभी एक 2-3 महीने में म्यूनसिपालिटी చెప్పమని పంపించారు. ఇంకా కూడా మేము కూడా ఏమైనా మార్చుకోవాలా? 31, 32 వార్డుల్లో మరి తొలి అడుగు 4.1 కింద చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు ప్రతి వార్డు ప్రతి గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడ డెవలప్ చేశాము. దాంట్లో భాగంగా మరి 31, 32 వార్డులలో 408 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 17,80,000 రూపాయలు మొదటి తేదీ ఇంటింటికి పోయి మా వాళ్ళు ఇచ్చారు. తల్లికి వందనం కింద 246 మరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. 49,27,000 మరి ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 200 మందికి మరి సిలిండర్లు అవన్నీ పంపడం జరిగింది. లోన్ టు SHGC గ్రూప్స్ 11 కోట్లు మరి 650 మందికి ఇవ్వడం జరిగింది. ప్రపోజ్డ్ హౌసింగ్ అంటే ఇంతమంది టిట్కో హౌసింగ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళు కాకుండా మళ్ళీ కొత్త హౌసెస్ అండ్ ప్లాట్స్ అన్ని కలిపి దగ్గర 200 చిల్లర మాకు అర్జీలు వచ్చినాయి. తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తాం. CC రోడ్డు అదే ప్రాంతంలో 180 మీటర్స్ వేయడం జరిగింది. అంటే మున్సిపల్ డ్రైన్స్ 1,570 మీటర్స్ అక్కడ రెడీ చేయడం జరిగింది. అట్నే పాట్ హోల్స్ 250 పాట్ హోల్స్ ఉన్నాయట వైసీపీ గవర్నమెంట్ చేసినట్టు, అవన్నీ కూడా రెడీ చేశాం. ఇంటింటికి పోయినప్పుడు నిజంగా స్పందన బ్రహ్మాండంగా ఉంది. అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ద్విచక్ర వాహన మెకానిక్లు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని ఏపీ సీడ్స్ నుంచి అమరజ్యోతి కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ద్విచక్ర వాహన మెకానిక్లు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని ఏపీ సీడ్స్ నుంచి అమరజ్యోతి కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలో ద్విచక్ర వాహనదారులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించడం, ఈ ర్యాలీకి తనను ఆహ్వానించడం సంతోషదాయకమని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మెకానిక్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వారికి మరింత ఆర్థిక భరోసాను కల్పించే విధంగా, వారి వృత్తిలో మరింత ఆర్థికంగా లాభం పొందే విధంగా వారికి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఉందని, ఆ సంక్షేమ పథకాలతో మెకానిక్లకు లబ్ధి పొందవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మెకానిక్లకు త్వరలోనే గృహాలు నిర్మించుకోవడానికి 3 సెంట్ల భూమిని ప్రభుత్వం తరపున అందజేస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి ఆ దుకాణాలను మెకానిక్లకు అతి తక్కువ రెంటులో దుకాణాలను పెట్టుకొని వారి వృత్తిని కొనసాగించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు.
బండి రిజ్వాన్ రిజ్వాన్ పోనీ भाई चलाता है गाड़ी गाड़ी चलाना नहीं गाड़ी चलाना पड़ा थे కాబట్టి వాళ్ళ మెకానిక్లు అందరూ కూడా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, అన్నా నువ్వు వస్తే బాగుంటుంది అంటే సరే అని చెప్పి పోవడం జరిగింది. వాళ్ళ జోష్ చూసి నేను కూడా ఈరోజు బైక్ తోలే కొంచెం నడువు నొప్పుకుంటాను, నాకు కొంచెం బ్యాక్ ప్రాబ్లం ఉంది కాదు. సో ఈరోజు కూర్చొని బైక్ తోడడం జరిగింది, ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు సంఘీభావం తెలియజేసి ముందుకు పోవడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పాను, ఆయన కూడా మీరు చూస్తున్నారు రీల్స్ లో కూడా నేను కూడా చూశాను, ఆగడం అందరు పరామర్శించడం, వాళ్ళకి షాప్స్ కావాలా వాళ్ళు కూడా, వీళ్ళకి కూడా ఏమైనా కావాలంటే ఇప్పుడు P4 లెక్కన వస్తాం, వాళ్ళకు కూడా కొన్ని షాప్స్ పెట్టించి దాంట్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేటర్ క్రియేట్ చేయడానికి ఒక మంచి పథకం చేస్తాను. MSME కింద నేను మొన్నటి చెప్పాను, MSME కింద దగ్గర 500 మంది సెలెక్ట్ చేయబోతున్నాం. ఈ 500 మందికి 40 నుంచి 50 వేల నుంచి 30 లక్షల వరకు లోన్ ఇచ్చి వాళ్ళకి ఆదుకొని వాళ్ళ షాప్ పెట్టడం, వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ క్రియేటివిటీ బట్టి అన్ని పెట్టి చేయడం అనేది. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో 3 విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. వీరికి చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి విద్యార్థినులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో 3 విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. వీరికి చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిర్లక్ష్యం వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బాలికల హాస్టల్ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఉదయం అల్పాహారమైన ఉప్మాలో జర్రి పడడం జరిగిందని అధికారులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది విచారకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు. అంతేకాక విద్యార్థుల భద్రత దృష్ట్యా హాస్టల్ను మార్చడం జరుగుతుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ మంత్రులతో మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కాసరం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వదిలేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యింది. వెళ్తూ ఉండగా సడన్గా రావడం, మళ్ళీ వామిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ కాలేజ్లో ఎన్టీఆర్ క్యాంటీన్ కానీ ఇవన్నీ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ కంటే దిస్ విల్ బి సాల్వ్డ్. అన్నా క్యాంటీన్ ఎంత ఫుడ్ పెడతామో అదే ఫుడ్ వీళ్ళకి పెట్టి మీరు అన్నారు నాకు నాన్ వెజ్ పెట్టకపోతే పర్లేదు, ఏం పడలే, మంచి ఫుడ్ చేసే వాళ్ళు అందరికి కూడా మనం ఇక్కడి నుంచి అన్నా క్యాంటీన్ పెడతాం ఫుడ్ సరిపోవచ్చు. ఇది ఇంకోటిసారి బిల్డింగ్ చేంజ్ కాదు. ఇప్పుడు ఉండే పిల్లలు ఏదో ఉన్న స్కూల్లో ఉన్నారో ఆడంతా టెంకులు పడిపోయి అది షిఫ్ట్ చేసుకుని వెళ్ళదు. బిల్డింగ్స్ లేదు మార్చేసారు, పోతా వెళ్ళి చూడండి. ప్రాపర్ చెక్ ఎవ్రీ గివ్ యూ రిపోర్ట్. You can talk to CM also. I talk to concerned response. This has to be a eye-opening for the entire state, not only Kalahasti. This has to be eye-opening. ఎందుకంటే మొన్న అనితకు పోయినప్పుడు పొద్దుకి ఏంటండి, ఈరోజు ఇదేంటండి, ఇక వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారు మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేమొచ్చింది కాదు, మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఆయన ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా, నేను ఫండ్స్ ఇస్తాను ఉపయోగ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫండ్స్ పాప పిల్లలు బాగా చేస్తే మన దాంట్లో ఏం పడుతుంది. వెరీ సీరియస్ అవ్వండి. నాన్ వెజ్ ఇస్తాను, ఈరోజు అన్ని కూడా ఇస్తారు, నాన్ వెజ్ మీరు ఉండకూడదు. శ్రీకాళహస్తిలో ఒక సెకండ్ బ్రేక్. శ్రీకాళహస్తిలో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్లో జర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది వాస్తవం.
దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయం ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకరణలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తెలుగు గంగ కాలనీలోని బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులను అస్వస్థతకు గురైనారు. ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్న విద్యార్థులు యథావిధిగా కళాశాలకు వెళ్లారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థినుల్లో యోష్న, జ్యోష్న కుమారిలకు వాంతులు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపల్ భారతి విద్యార్థినులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్యులు విద్యార్థులను పరీక్షించి చికిత్స అందించారు. అదొకటి మాకు మళ్ళీ ఎస్విఏ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంబైపీసీ చదువుతున్నాను. మార్నింగ్ అందరం మేము బీసీ హాస్టల్లో చదువుకుంటున్నాం కాళహస్తిలో. మార్నింగ్ టిఫిన్ పెట్టుకొని తింటుండగా మాకు నేను సగం తినేటప్పుడు నా ప్లేట్లో చెడ్డ కనిపించింది. నేను దాన్ని చూసి మా ఫ్రెండ్స్కి తినొద్దని చెప్పాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు తినలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా వాళ్ళు రూమ్లో కూర్చొని తినడం వల్ల అక్కడికి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను తిన్న 10 minutes అంతా నాకు గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయ్యాయి. ఏం కాదులే ఫస్ట్ టైమే కదా అని వదిలేసాము. ఇప్పుడు జడ్జి వచ్చింది మా సీనియర్ అక్క వాళ్ళకి చూపిస్తే ఫస్ట్ టైం కదా పడేయండి ఏం కాదని చెప్పడంతో మేము పడేసాము. ఇంకా కాలేజ్కి వచ్చే రూట్లో నాకు వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకేం కాదులే అని వామిటింగ్సే కదా అని కాలేజ్కి వెళ్ళాం. ప్రేయర్లో నిలబడుకుంటే ఎక్కువ నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాం. సో టీచర్స్ దాన్ని గమనించి మమ్మల్ని హాస్పిటల్కి పిలుచుకొని వచ్చారు. నా పేరు కే ముని కుమారి, మాది చీయవరం. మేము ఎస్విఏ జూనియర్ కాలేజ్లో చదువుకుంటాం. బీసీ హాస్టల్లో ఉండేవాళ్ళం. బీసీ హాస్టల్లో ఈరోజు పొద్దున్నే ఉప్మా పెట్టారు. దాంట్లో ఒక అమ్మాయికి జెర్రీ పడింది. అది ఆ అమ్మాయి మాకు చెప్పే లోపే మేము తినేసాము. మేము తిన్నాక ఇంకా తినేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ పడేశారు. మాకు తిన్నాక ఏం కాలేదనేసి మేము కాలేజీకి వచ్చాము. కాలేజీకి రాగానే పడిపోయి మేడం వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకొని వచ్చి నాకు తల తిరిగినట్టు, కడుపులో తిప్పేసినట్టు, వామిటింగ్ వచ్చినట్టు ఉంది. కానీ వామిటింగ్ రాలేదు. ఒక అమ్మాయికి మాత్రం వామిటింగ్ వచ్చింది. శ్రీకాళహస్తిలోని బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 3 బాలికలు అస్వస్థతకు గురైన బాలికలను మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. బీసీ హాస్టల్లో మొన్న 16 మంది, నేడు 3 అస్వస్థతకు గురవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు హాస్టళ్లను తూతూ మంత్రంగా తనిఖీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నించారు. ఎందుకమ్మా ఖాళీ చేశారు? సూపరింటెండెంట్ గారు వాళ్ళు ఇప్పుడే పంపించద్దు. మీకు ఇబ్బంది రాదు. వాళ్ళు సేవ్ చేసి రాజకీయం చేశారు కదా. వాళ్ళు ఎంత చెప్పుకుంటారు ప్రశ్న. మా హోమ్ మినిస్టర్ అంతమ్మా నువ్వు తింటుంటే బద్దింకులు వచ్చినాయి. మా కాళాశల్లో జెర్రీలు, తేళ్లు, ఎలుకలు వస్తున్నాయి. కాళాశల్లో ఏడు చూడు అమ్మా, ఆడ షూటింగ్ గా చేయాల్సింది. ఇది ఈరోజు జరిగిన విషయం కాదు. లాస్ట్ టైం ఇదే పరిస్థితి వస్తే దాదాపు 11 మందికి
ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది. ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది, జర్రిబడిందని. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి చూడాలి అని ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగిలే నుంచి ఒక అమ్మాయి అంట, ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేదా అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వ సారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు? ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ అందరూ ఎక్కిరించారు. ఈరోజు ఏమైంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం? ఏమైంది పవన్ కళ్యాణ్? అయ్యా పవన్ కళ్యాణ్, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనారు? ఏంది పరిస్థితి? దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను. నువ్వు డ్యూటీ చేస్తావా, లేదా వైఎస్ఆర్ పార్టీ ఏమైనా వచ్చి గానా మీరు చేయలేని డ్యూటీలు మేమైనా చేయాలన్నా? గవర్నమెంట్ లో లేవు మేము. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. రాజకీయం కాదు, ఇక్కడ ప్రజలకి ఏం ఇబ్బంది ఉందో చూడాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నాం, రాజకీయ నాయకులు చెప్తున్నాం. మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు, కేర్ తీసుకోమని చెప్తున్నాం. కేర్ తీసుకోకపోతే ఎలాగనే ఉంటుంది. మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోమా? మన ఇంట్లో చిన్న బిడ్డ పుడితేనే సీరియస్ తీసుకుంటాం. ఒక్కరోజు మొన్న జరిగింది, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో మళ్ళీ ఇంకోటి జరిగింది. దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి. హాస్టల్లో ఫస్ట్ చెక్ చేయండి. మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూమ్లు కట్టించాం, అప్పుడు ఇబ్బందులు కూడా కొలాయిలు పెట్టించాం. ఈరోజు కొలాయిలు లేవు బాత్రూముల్లో. తీసుకోండి, దత్తకు తీసుకొని చేయండి. లేదా ప్రైవేటు ఎక్కడ గవర్నమెంట్ డబ్బు లేదంటున్నారు, గవర్నమెంట్ నుంచి మేము ఏం చేయలేదు అంటున్నారు. కనీసం కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్లో ఆ బీసీ కాలనీని, అదేమాగా ఎస్సీ ఎస్టీ ఉన్నాయి కదా హాస్టల్స్, వాటిలో ఫెసిలిటీ ఇండి. మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది, మా మీద అటెంప్ట్ ఇంకేం మిగల్లా మాకు. ఇంకా అవి కాదు, పోటీ పడాల్సింది. అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా, కాళహస్తిలో అభివృద్ధిలో పోటీ పడండి. శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్య పాలైన విద్యార్థినులను జనసేన ఇన్ఛార్జి శ్రీమతి వినిత కోట పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగిందన్నారు. అలానే హాస్టల్లో సౌకర్యాల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. అనంతరం శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ను శ్రీమతి వినుత కోట పరిశీలించి హాస్టల్లోని వంటగదిని పరిశీలించడం జరిగింది. హాస్టల్లో ఉన్న సౌకర్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. మేడం
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాల్ పేర్కొన్నారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీలో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాల్ పేర్కొన్నారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వివిధ ప్రతిభావంతులు వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఇవాళ ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కారణమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్చైర్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్, వికలాంగుల శాఖ ఏడీ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలం వడ్డిమెట్ట శాఖ మహాసభ నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమల గురవయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ సూళ్లూరుపేటలో జరిగే జిల్లా, ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ నెల 5వ తేదీన కరెంటు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల సబ్స్టేషన్ల ముందు ధర్నా నిర్వహించాలని, రాబోయే కాలంలో ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటాలను నిర్వహించాలని ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్, సునీల్, రమేష్, కాద్రవల్లి, అవినాష్, కుమార్, చక్రి, జేవి చలపతి, రాము తదితరులు పాల్గొన్నారు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను రాష్ట్రంలో తొలిసారిగా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను డిజైన్ నెర్వ్ సెంటర్తో అనుసంధానించారు. కుప్పంలో 2వ రోజు పర్యటన సందర్భంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను రాష్ట్రంలో తొలిసారిగా కుప్పంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను డిజైన్ నెర్వ్ సెంటర్తో అనుసంధానించారు. అనంతరం పిహెచ్సిలకు చెందిన హెల్త్ ఆఫీసర్లతో వర్చువల్గా చంద్రబాబు సంభాషించారు. వైద్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. 2వ దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తామని, తర్వాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తానన్నారు. ఆయుష్మాన్ భారత్తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని కూడా సమన్వయం చేస్తామని, వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు చేస్తున్నాం. కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వైద్య రంగంలో అత్యుత్తమ సాంకేతికతను కూడా సమన్వయం చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా దీనికి అనుసంధానిస్తాం. డిజైన్ నెర్వ్ సెంటర్తో ఏఎన్ఎంలో అంగన్వాడీలతో అనుసంధానం చేస్తామని సీఎం అన్నారు. టెక్నాలజీతో వైద్య ఖర్చులు తగ్గించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైద్య ఖర్చులు తగ్గించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. బడ్జెట్లో వైద్యారోగ్యానికి 19,000 కోట్ల వ్యయం అవుతోందని, టెక్నాలజీ వినియోగం ద్వారా దీన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. డేటా లేక్ ద్వారా, డేటా కలెక్షన్ ద్వారా వ్యక్తులకు అందించాల్సిన చికిత్సకు అవసరమైన ఔషధాలను కూడా అందించవచ్చు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్ లాంటి అంశాలను పరిశీలించాలి. కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని కూడా నిరంతరం తనిఖీ చేసేలా కార్యాచరణ చేపట్టండి. మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా ప్రతి 3 నెలలకు రక్త పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటైన రాష్ట్రంలోని తొలి డిజైనర్ సెంటర్ ద్వారా రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు అనుసంధానమయ్యాయి. టాటా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల నుంచి డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రజలు వినియోగించుకోనున్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రి, 13 పిహెచ్సిలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానించారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు అందించనుంది. సకాలంలో రోగ నిర్ధారణ, వైద్య నిపుణుల అపాయింట్మెంట్, వ్యక్తిగత కౌన్సిలింగ్ తదితర సేవల్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అందించనుంది. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకువచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలగనుంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలు ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానం కూడా నెర్వ్ సెంటర్ ద్వారా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రోగ నిర్ధారణ, ఆరోగ్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు తదుపరి అంశాలు కూడా ఫాలో అప్ ఉండేలా డీజీ నెర్వ్ సెంటర్ ద్వారా రోగులకు సేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి సంబంధించి అన్ని వివరాలను ఒక్కచోట చేర్చేలా డీజీ నెర్వ్ సెంటర్ తొలి విడతగా కుప్పంలోను, రెండో దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో దశలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను అందుబాటులోకి ప్రణాళిక రూపొందించారు. రైతుల పంపు సెట్లు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 1292 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తుమ్మిసిలో ఏర్పాటు ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ నిలవబోతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం ఉండాలన్నారు. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కుప్పం ప్రజలు తనను 9 సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించినట్లు తెలిపారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఆ విషయాన్ని తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. గుంతలు లేని రోడ్డు చేస్తామని హామీ మేరకు రోడ్లు పూర్తి చేశామన్నారు. కుప్పంలో 1292 కోట్లు పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 3829 కోట్లతో ఆంధ్రే నీవా ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామన్నారు. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తికి కుప్పం నియోజకవర్గం నిలిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం సూర్య ఘర్ కింద 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు 98,000 రాయితీ ఇస్తామన్నారు. కుప్పం ప్రాంతానికి త్వరలో విమానాశ్రయం వస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తు పరిశ్రమలు రానున్నాయని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవడంపై లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అనేక అపచారాలు చోటు చేసుకున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తొట్టంబేడు మండలం చిన్న సింగమల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఏడాది కూటమి పాలనపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి 31, 32 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థినులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శ, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ సర్వ్ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఇతర ప్రముఖులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.